మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? జాగ్రత్త, ఒక చిన్న పొరపాటు మీ ఇంటినే కాదు మీ ప్రాణాలని కాల్చేస్తుంది. ఈ 10 పొరపాట్లు సిలిండర్ తో చేస్తే మీ ఇంటే ప్రమాద కేంద్రంగా మారుతుంది. సిలిండర్ కింద ఉన్న రంధ్రాలు ఎప్పుడు మూసివేయద్దు, అది సిలిండర్ కింద భాగాన్ని తెల్లగా ఉంచుతుంది. రెగ్యులేటర్ పైపు బయట దుకాణం నుంచి కొనొద్దు, ఎప్పుడు గ్యాస్ కంపెనీ నుంచి మాత్రమే కొనండి. కొత్త సిలిండర్ తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ తప్పక చెక్ చేయండి. డేట్ గడిచిపోయిన సిలిండర్ పేలే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ సిలిండర్ పై C26 ఉంటే అది సెప్టెంబర్ 2026లో ఎక్స్పైర్ అవుతుంది. ఒకవేళ ఏ ఉంటే అది జనవరి నుంచి మార్చి మధ్య ఎక్స్పైర్ అవుతుంది. ఒకవేళ బి ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎక్స్పైర్ అవుతుంది. ఒకవేళ సి ఉంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఎక్స్పైర్ అవుతుంది. ఒకవేళ డి ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఎక్స్పైర్ అవుతుంది. సిలిండర్ ని క్యాబినెట్ లో మూసి పెట్టొద్దు. లీకేజీ అయితే గ్యాస్ లోపలే చేరిపోతుంది. లీకేజీ చెక్ చేయడానికి మాచీస్ వాడొద్దు, ఇది పెద్ద ప్రమాదం. వంట అయిపోయిన తర్వాత స్టవ్ మాత్రమే కాదు రెగ్యులేటర్ కూడా ఆపివేయాలి. సిలిండర్ ఎలా వాడాలో తెలియకపోతే దాన్ని చెడగొట్టొద్దు. మీ ఇంట్లో సిలిండర్ ఉంటే ఈ విషయాలు ఎప్పటికీ మర్చిపోకండి. ఈ వీడియోలో చెప్పిన ఒక్కొక్క పాయింట్ మీ ప్రాణాలను కాపాడగలదు. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పక చూడాలి. ఈ వీడియోని వెంటనే మీ కుటుంబం, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే ఒక షేర్ వల్ల వాళ్ళ ప్రాణాలను కాపాడొచ్చు.